డాక్టర్ గారు ఇప్పుడు యోగాసనాల గురించి చెప్పండి డాక్టర్ గారు. ఇప్పుడు మనము మన బాడీకి అత్యవసరమైనటువంటి యోగాసనాలు, బాడీ ఫుల్ ఎక్సర్సైజ్ అయ్యేటట్టు ఈ యోగాసనాల బెనిఫిట్ రావడానికి ఒక 10 యోగాసనాలు చేస్తాము. దాంట్లో కూర్చొని 4 యోగాసనాలు, ఆ తర్వాత వెల్లకిలా పడుకొని 2 ఆసనాలు, ఆ తర్వాత బోర్లా పడుకొని 4 ఆసనాలు చేస్తాం. మనం ఇప్పుడు చూడండి, ఊష్ట్రాసనం. ఇలా 1/2 ఫీటు మోకాళ్ళ మధ్యలో, 1/2 ఫీటు కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉండాలి. ఈ 2 చేతులు ఇలా నడు మీద ఉంచి ఈ పొట్టను ముందుకు తీసుకెళ్తూ ఈ తలభుజాలు వెనక్కి వంచి ఒక చేతును ఒక మడ మీద ఉంచుతాం, ఇంకో చేతును ఇంకో మడ మీద ఉంచి తల ఎంత వీలైనంత వెనక్కి వంచాలి, భుజాలను వంచాలి, నడుములో వీలైనంత బెండ్ చేయాలి. ఈ పొజిషన్లో ఉండగలిగినంత సేపు ఉండాలి. ఆ తర్వాత పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. శవాసనంలో విశ్రాంతి. ప్రతి ఆసనంలో వీలైనంత శక్తి కొలది బెండ్ చేయాలి శరీరంను. 2వ నియమము, ఆ బెండ్ చేసిన తర్వాత ఉండగలిగినంత సేపు ఉండాలి శక్తి కొలది. ఎప్పుడైతే ఉండలేకపోతామో అప్పుడు ఆసనం నుంచి తీసేసి శవాసనంలో విశ్రాంతిలో ఉండాలి. ఈ విశ్రాంతి శరీరం పూర్తిగా రిలాక్స్ అయ్యేదాకా ఉండాలి, మధ్యలో లేవకూడదు. సెకండ్ యోగాసనము సుప్త వజ్రాసనము. ఇలా పర్ఫెక్ట్ గా వజ్రాసనంలో కూర్చోగలిగిన వాళ్ళే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వజ్రాసనము చేయలేని వారు వజ్రాసనమే ప్రాక్టీస్ చేయాలి. కొంతకాలం వజ్రాసనం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ సుప్త వజ్రాసనం చేయాలి. వజ్రాసనంలో బాగా చేయగలిగిన వాళ్ళు ఈ సుప్త వజ్రాసనము ప్రాక్టీస్ చేయాలి. ఈ 2 మోచేతులు ఈ నేల మీద ఆనించాలి మొట్టమొదలు. ఆ తర్వాత ఈ 2 మోచేతులు ముందుకు జరుపుతూ ఈ తలను నేల మీద ఉంచి ఈ పొజిషన్లో ఉండాలి. ఆ తర్వాత ఇంకా చేయగలిగిన వాళ్ళు తలను స్ట్రేట్ గా చేసి మన శరీర భాగము భుజాల పైన ఉంచి ఈ పొజిషన్లో ఉండాలి. ఈ పొజిషన్లో ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత శవాసనంలో విశ్రాంతి. యోగాసనము 3వ ఆసనం డాక్టర్ గారు. 3వ యోగాసనము పశ్చిమోత్తాసనము అంటారు దీన్ని. మనము 2 చేతులతోని 2 ఈ కాలి బొటనవేళ్లను పట్టుకొని ఉంచాలి. ఆ తర్వాత ఈ మోకాళ్ళను స్ట్రేట్ గా చేయాలి. ఆ తర్వాత ఈ మోచేతులను ఎంత వీలైనంత ఈ మోకాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. తల భుజాలు వంచాలి. ఇలా మోకాళ్ళు వంగిన మోకాళ్ళు టచ్ అయితే ఈ మోచేతులు ఈ పక్క నుంచి నేలపైకి ఎంత వీలైనంత నేల దగ్గరికి తీసుకెళ్ళాలి. నేలను టచ్ అయితే ఇంకా చాలా మంచిది. ఉండగలిగినంత సేపు ఆసనంలో ఉండాలి. ఆ తర్వాత పూర్తి విశ్రాంతి కొరకు శవాసనంలో విశ్రాంతి. ఇప్పుడు కూర్చొని చేసే ఆసనాలలో 4th యోగాసనం చేస్తాము. దీన్ని భూనమాసనం అంటారు. ఇలా చేతులు ముందుకు చాపి ఈ 2 అరచేతులు ఈ రైట్ సైడ్ కు తిప్పాలి. ఎంత వీలైనంత ఈ కుడి చేతులు తిప్పి నేలపైన అరచేతులు ఆనించాలి. అలాగే ఎడమ చేతును నేలపైన ఎంత వీలైనంత ముందు తీసుకెళ్లి ఆనించాలి. ఈ సీటు భాగము నేలపైనే ఉంచాలి. ఆ తర్వాత ఈ నడుము భుజాలు ఎంత వీలైనంత ట్విస్టింగ్ చేయాలి, తీసుకోవాలి. ఈ తల భాగము ఎంత వీలైనంత నేలకు దగ్గరికి తీసుకెళ్ళాలి. భూ నమ ఆసనము అంటే భూమిని నమస్కరిస్తున్న ఆసనం అని దీని అర్థం. ఇలా ఎంత వీలైనంత టచ్ అవుతుంది డాక్టర్ గారు. మీకు ఉండగలిగినంత సేపు ఉండాలి. ఆ తర్వాత అపోజిట్ లెఫ్ట్ సైడ్ ఈ లెఫ్ట్ హ్యాండ్ ఎంత వీలైనంత వెనక్కి తీసుకుపోయి ఆ తర్వాత కుడి అరచేతును ఈ 2 అరచేతులను ఎంత వీలైనంత పైకి తీసుకెళ్ళాలి. ఆ తర్వాత నడుమును భుజాలను తలను దిక్కుతూ ఈ తల భాగము ముదురు భాగము నేలపైకి వీలైనంత దగ్గరగా తీసుకెళ్ళి నడుమును ఎంత వీలైనంత దింపు చేయాలి. భూ నమ ఆసనము. ఇది అద్భుతమైన ఆసనం డాక్టర్ గారు. ఎక్కడ వినలేదు ఇది.
ఇప్పుడు మనము కూర్చొని 4 ఆసనాలు చేసినాము. ఇప్పుడు వెల్లకిల పడుకొని 2 ఆసనాలు చేస్తాము. ఈ 2 చేతులు ఇలా కలిపి ఉంచి తల కింద ఉంచాలి. ఆ తర్వాత ఈ 2 పాదాలు కలిపి ఈ మోకాలు వంగకూడదు. పాదాలు నేల నుంచి 1-1.5 ఫీట్ మధ్యలో ఉంచాలి. ఇలా బాగా పైకి తీసుకెళ్ళకూడదు. ఈ పొజిషన్ లో ఉండి ఇదే పొజిషన్ లో ఉండగలిగినంత సేపు ఉండాలి. అది ఎన్ని సెకండ్లైనా కానీ 1-2 నిమిషాలైనా కానీ 3 నిమిషాలైనా ఇలాగే ఉండాలి. ఆ తర్వాత ఉండలేని పరిస్థితిలో ఆసనం తీసేయాలి. శవాసనంలో విశ్రాంతి. ఈ ఆసనం వల్ల స్పెషల్లీ లేడీస్కి పొత్తి కడుపులో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటి మీద మంచి ప్రెషర్ పడుతుంది డాక్టర్ గారు. చేసే రెండవ ఆసనము నౌకాసనం. ఈ నౌకాసనంలో ఈ మోచేతులు నేలపై ఉంచాలి. తల భుజాలు పైకి లేపి ఉంచాలి. ఈ 2 పాదాలు ఉత్తాన పాదాసనంలో లాగా పైకి లేపి ఉంచాలి. ఆ తర్వాత ఒక చేతును మోకాల పైన గాలిలో, ఇంకో చేతును ఈ మోకాళ్ళ పైన గాలిలో 2 చేతులు ఉంచాలి. ఈ పొజిషన్లో ఉండి ఎంత వీలైతే అంతసేపు ఉండగలిగినంతసేపు ఆసనంలో ఉండాలి. పూర్తిగా ఉన్న తర్వాత ఇక ఉండలేని పరిస్థితిలో శవాసనంలో, ఈ శవాసనంలో పూర్తి రిలాక్స్ కావాలి. బాడీ ఏమాత్రము నొప్పి లేకుండా తయారు కావాలి. అప్పుడే ఇంకొక ఆసనంలోకి వెళ్ళాలి. చెప్పండి డాక్టర్ గారు, నెక్స్ట్ ఏంటి డాక్టర్ గారు? ఇప్పుడు బోర్ల పడుకొని 2వ ఆసనం చేస్తాము. దీన్ని సర్పాసనం అని చెప్పబడుతుంది. ఈ సర్పాసనంలో భుజంగాసనంలో లాగానే ఈ 2 చేతులు కింద కాకుండా ఈ మన శరీరం పైనే, తొడల పైన శరీరంను సపోర్ట్ తీసుకోవాలి. గట్టిగా పట్టుకోవాలి మన శరీరం భాగము. ఆ తర్వాత తల భుజాలు ఎంత వీలైనంత పైకి లేపి ఉంచాలి. అద్భుతం. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత మళ్ళీ శిశువాసనంలో విశ్రాంతి. బోర్ల పడుకొని 3వ యోగాసనం చేస్తాము. ఇది శలభాసనం అని చెప్పబడుతుంది. ఇంతకుముందు చేసింది సర్పాసనము. ఇప్పుడు ఈ 2 చేతులు తొడల కింద ఉంచాలి. ఆ తర్వాత ఈ పాదాలు కలిపి ఉంచి మోకాళ్ళు వంగకుండా స్ట్రేట్గా ఉండాలి. కాళ్ళు ఇలా ఎంత వీలైతే అంత పైకి లేపాలి. శలభాసనం అంటే తేలిలాగా వెనక కొన్ని లేచినట్లు. అద్భుతం. ఇది చాలా డిఫికల్ట్. ఇలా ఉండగలిగినంత సేపు మ్యాక్సిమం టైం ఉండాలి. ఆ తర్వాత శిశువాసనంలో విశ్రాంతి. బోర్ల పడుకొని చేసే దాంట్లో 4వది చివరిది. దీన్ని ధనురాసనం అని చెప్పబడుతుంది. ఈ మోకాళ్ళ దగ్గర కాళ్ళు వంచి ఈ పాదాలు పైకి తీసుకెళ్ళి ఈ 2 అరచేతులతోని మడాల దగ్గర కాళ్ళను పట్టుకోవాలి. ఈ 2 పాదాలు వెనుకకు దన్నుతూ తల భుజాలు పైకి లేపాలి. నడుములో ఎంత వీలైతే అంత బెండ్ చేయాలి. విల్లంబు లాగా బేసిక్ ధనుషులాగా తయారైన కాబట్టి దీన్ని ధనురాసనం అని చెప్పబడుతుంది. ఆసనాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. టైం ఏమైనా ఉందా డాక్టర్ గారు? మనం రిలాక్స్ అయినంత ఎవరికి టైం ఆడది 5-10 నిమిషాలు ఇలా పూర్తి ఆసనాల తర్వాత శవాసనంలో విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టోటల్ ఎన్ని ఆసనాలు వేసాం డాక్టర్ గారు? టోటల్ 10 ఆసనాలు. కూర్చొని 4 ఆసనాలు, వెళ్ళకిల పడుకొని 2 ఆసనాలు, బోర్లా పడుకొని 4 ఆసనాలు, 10 ఆసనాలు. ఇలా ఆసనాలు అనేక రకాలు ఉన్నాయి. అవి 20, 30, 40, 50, 100 కూడా ఆసనాలు ఉంటాయి. అయితే మన శరీరానికి అతి ముఖ్యమైన ఈ ప్రైమరీ స్టేజ్ ఆసనాలు. ఇవి మన బాడీని వీలైనంత ఫ్లెక్సిబిలిటీ, నరాలు కండరాలు బలంగా దృఢంగా తయారు కావడానికి, మరి శరీరంలో ఎటువంటి నొప్పులు లేకుండా ఉండడానికి ఇవి ఆసనాలు పనిచేస్తాయి.
ఈ 10 ఆసనాలు ఫస్ట్ ఎక్సర్సైజ్ చేశాక ఈ 10 ఆసనాలు వేస్తేనే చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది డాక్టర్ గారు. మన గ్రూప్లో చేరిన అందరూ ఇక్కడ కూడా 10 డేస్ చేసి ఒక ఆమె కీళ్ళ నొప్పులతో వచ్చినా కూడా చక్కగా చేయగలుగుతుంది, కింద కూర్చోగలుగుతున్నారు. అద్భుతమైన ప్రాసెస్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు.